అనుభవంలో ఉన్నదాని ప్రమాణం అక్కర్లేదు. చలిగా ఉంది అనుభవం, రోగం అనుభవం, నిద్ర కళ మెరుగు అనుభవం, మాట్లాడుతూ అనుభవం, గమనించడం, ఇవన్నీ అనుభవం ఉన్నాయి. వాటికి ప్రమాణం లేదు. ప్రమాణం ఉన్నదానికి ఏమవుతుంది, నీకు వేరుగా ఉండాలి. నీకు వేరుగా ఉంది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, దాని మూలం ఏంటి, ఇది ఎప్పుడు చచ్చిపోతుంది, ఏ భావాలు వస్తాయి. కాబట్టి నేను నాను స్వయం అనుభవంతో, స్వయం మౌనంతో, ఉనికి, అనుభవ, చిత్తు, సన్మయ, చిన్మయ, అవగాహనతో, పరిపూర్ణతో, ప్రశాంతతో, సహజాంతంతో, ఉత్కృష్టాంతో, సహజంగా నేను నాన్న మౌనాన్ని, మౌన శబ్దంతో మౌన గమనిక సహజమే, ఆంధ్ర శబ్దంతో ఆంధ్ర గమనిక స్వస్థ సిద్ధమే, ఉనికి శబ్దంతో ఉనికి అవడం సత్ పదార్థం అనుభవం, చిత్త పదార్థం సత్తు చిత్త ఆంధ్ర పరిపూర్ణ మౌనంగా నీ లక్ష్యంతో నీ లక్ష్యాన్ని గుర్తించి గమనించడానికి నీకు స్వయంగా సహజంగా శరీరంగా తిన్నగా శుచిగా వంకలు లేకుండా ఉన్నట్లుగానే స్వస్థ సిద్ధంగా అనుభవ సిద్ధంగా స్వానుభవికి వేసాం. అంటే స్వానుభవంలో ఉందానే స్వయంగా గుర్తించి గమనించే లక్ష్యంతో నీవే ఉన్నావు అని స్వయం అనుభవంతో స్వయంతో కోరుకుండు.